తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వైద్య శాఖలో పనిచేస్తున్న సిహెచ్ఓలు ఆందోళనకు దిగారు. గత 2 ఏళ్లుగా జీతభత్యాల విషయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ కాకినాడ నగరంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ మాట్లాడుతూ ఇతర ఉద్యోగులతో సమానంగా తమకు కూడా 23% ఇంక్రిమెంట్ ఇవ్వాలని, ప్రతి నెల శాలరీతో పాటు ఇన్సెంటివ్ ఇవ్వాలని, ప్రతి సంవత్సరం 5% ఇంక్రిమెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ పాల్గొన్నారు. అలాగే 23% ఇంక్రిమెంట్ ఏదైతే ఉందో గత ప్రభుత్వంలోని ఎన్హెచ్ఎం ఉద్యోగులందరికీ ఇచ్చి మా సిహెచ్ఓ క్యాడర్కి మాత్రమే ఇంక్రిమెంట్ అనేది అమలు చేయకపోవడం జరిగింది. కాబట్టి తక్షణమే 23% ఇంక్రిమెంట్ అనేది చేయాలి. అలాగే యాన్యువల్ ఇంక్రిమెంట్ చేయొచ్చు 5 to 10% అనేది సిహెచ్ఓ క్యాడర్కి ఇవ్వచ్చని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పిందో అది ఇమ్మీడియట్గా మాకు ఆ 5 to 10% లోయర్ బోనస్ అనేది ఇవ్వాలని చెప్పి మేము అడగడం జరుగుతుంది. అలాగే ఏదైతే మాకు పెండింగ్ ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో మాకున్నటువంటి బకాయిలన్నీ కూడా ఇమ్మీడియట్గా తీర్చాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఫిక్స్డ్ పే ఏదైతే ఉందో మాకు ఇచ్చే ప్రోత్సాహం ఏదైతే ఉందో శాలరీతో పాటు కలిపి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే మాకు ఏదైతే ఎన్కాస్ జరిగేటప్పుడు కానీ మిగతా ఫైనాన్షియల్గా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేయమని చెప్పి చేయడం జరుగుతుంది. అలాగే మాకు ఏదైతే ఈపీఎఫ్ ఉందో అది మొన్న లాస్ట్ ఇయర్ వరకు చేశారు. ఎన్హెచ్ఎంలో మిగతా అన్ని క్యాడర్లకి పీఎఫ్ అనేది కంటిన్యూ చేస్తున్నారు, కానీ మా ఒక క్యాడర్కి అనేది పీఎఫ్ తొలగించారు. కాబట్టి పీఎఫ్ను కూడా పునరుద్ధరించాలని కోరుతున్నాము. ఇలా మాకు ఉన్నటువంటి న్యాయమైన డిమాండ్లన్నీ కూడా నెరవేర్చాలని ఈ కూటమి గవర్నమెంట్ యొక్క పెద్దలు చంద్రబాబు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని అందరినీ పేరు పేరున మా సిహెచ్ఓ క్యాడర్ 10,000 మంది 32 మంది తరఫున పేరు పేరున మేము రిక్వెస్ట్ విన్నపిస్తున్నాం సార్. సో దయచేసి మమ్మల్ని ఆలకించి మా విన్నపాలు ఆలకించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే చెప్పిందో ఏవైతే సిహెచ్ఓస్కి న్యాయబద్ధంగా ఇవ్వాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో ఈ రెగ్యులేషన్ కానీ 23% హైక్ కానీ ఇయర్లీ ఇంక్రిమెంట్ 5 to 10% బోనస్ కానీ ఒక ట్రాన్స్ఫర్ పాలసీ కానీ ఇవన్నీ కూడా అమలు చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి అలాగే ఈ కూటమి యొక్క పెద్దలకి అలాగే అధికారులందరికీ కూడా మా సిహెచ్ఓ తరఫున విన్నవించుకుంటున్నాం సార్.